ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. గ్రీటింగ్స్ బీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు దేవుని వాగ్దానం, టుడేస్ ప్రామిస్. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం. We shall be satisfied with the goodness of thy house, even of thy holy temple. Psalms chapter 65 verse 4. దేవుని మందిరమందు నివసించేవారు ధన్యులు. నీవు ప్రార్థించగా ఆయన నీ మొరను ఆలకించి తన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయును. ఆయన తన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింపచేయును. నీ పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి ప్రేమించి ఆరాధించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలును దయచేయును. దేవుని మందిరం యొక్క సమృద్ధి వలనే మీరు సంతృప్తి పొందుదురు. ఆయన మందిరంలోనే గొప్ప మేలు మీకు అనుగ్రహించబడును. దేవుని సన్నిధిలో ఒక దినములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని భక్తుడు సెలవిస్తున్నాడు. నీవు విజ్ఞాపన చేయగా ఆయన మందిరములో ఆయన ఆలకించి నీకు సహాయము చేయును. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. కృపగల దేవుడవు, కనికరముగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ రక్షణ లేక ఎంతమంది అయితే ఉంటున్నారో దయతో వారిని జ్ఞాపకం చేసుకునండి. నీ గొప్ప రక్షణ వారికి అనుగ్రహించండి. నీ మందిరములో చేరి నీ నామమును గణపరిచే ధన్యత అనేకులకు అనుగ్రహించమని గొప్ప దేవునిగా, తండ్రివిగా, రాజుగా, బలమైన కోటవుగా మీరే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి. ఈ దిన దీవెనల చేత, ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపుమని త్వరలో రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి. మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు.